33వ అధ్యాయం. నీ మహిమను మాకు చూపుము అంటే ఒకటే మాట అయినా అడిగింది. 33వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. అప్పుడు దయచేసి నీ మహిమను నాకు చూపు. ఇక్కడ మోషే గారు అడిగేది ఏంటంటే, ప్రభువుని ఏమడుగుతున్నాడంటే, ఆయన జీవితంలో దేవుని ఏదైనా కోరిక అడిగాడా అంటే ఆయన కొరకు అడిగింది ఒకటే. మిగిలిన కోరికలన్నీ కూడా ఈ జనాంగం కొరకు, ఇశ్రాయేల్ జనాంగం కొరకు, ఇశ్రాయేల్ జనాంగాన్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబట్టు కొరకు, నడిపించబట్టు కొరకు, బలపరచబట్టు కొరకు, వీటి గురించి అడుగుతాడండి కూడా. తన కొరకు అడిగింది ఏదైనా ఉందానంటే అతడు దయచేసి ప్రభు దయచేసి ప్లీజ్ నీ మహిమను నాకు కనవచ్చు. ఆయన జీవితంలో ప్రభువుని ఆయన రిక్వెస్ట్గా అడిగింది. ఆయన కోపాన్ని తగ్గించుకున్నాడు, ఎన్నోసార్లు అడిగాడు, ప్రజల కొరకు ఎన్నో వేడుకున్నాడు. అన్ని కోరికలు ప్రజల కొరకు, జనాంగం కొరకు, దేవునికి కోపం వచ్చినప్పుడు కోపం తగ్గించుకోమని అడిగాడు, కరుణించమని అడిగాడు. ఏది అడిగినా సరే ప్రజల కొరకు అడిగాడు, కానీ సంఘం కొరకు అడిగాడు, కానీ తన కొరకు అడిగింది ఈ కోరిక. ప్రభువును చూడవల్లనే కోరిక, ప్రభువు మహిమను చూడవల్లనే కోరిక. మరి మోషే గారు ఇంత దీనంగా అడిగితే, నేను ముందుకెళ్ళిపోతాను త్వరగాను, నాకు సమయం పడింది. మోషే అంతటి వాడే ప్రభు యొక్క మహిమను, ప్రభువును నేరుగా చూడలేక పట్టణంలో దాచిపెట్టి వెనక భాగం అందరూ చూసేసరికి మనకు తెలుసు. మోషే గారు ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి 40 దినాలు ఉపవాసం ప్రార్థన చేస్తే నేను కానీ ప్రభు యొక్క మహిమను కొద్దిపాటిగా వెనుక భాగం చూడలేకపోయాడు. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు ఎవరైనా సరే మరి దేవుడి యొక్క దర్శనం కానీ, ఆయన యొక్క మహిమని కానీ, ఆయన యొక్క ప్రభావం కానీ చూడాలి అని అంటే ఎంతో నిష్ట కలిగి, ప్రార్థన కలిగి, ఆశ కలిగి, ఆసక్తి కలిగి, ప్రార్థించి, ఎదురు చూసి ఎంతో పరిణామం పడితేనే కానీ దేవుని యొక్క మహిమను చూడలేకపోయాడు. అటువంటి మహిమ యేసు ప్రభువు ద్వారా, అంటే దేవుడే తన యొక్క మహిమను తగ్గించుకొని మహిమ బాలుడిగా ఈ లోకానికి వచ్చిన సంగతి మనకి తెలుసుకునే వారే మనం ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అయితే మహిమ బాలుడిగా వచ్చినటువంటి ఈ ప్రభువు ఒక మాట చెప్తారు, తన మహిమలను ప్రదర్శించి వెళ్ళడానికి రాలేదు, మహిమను మనకు ఇచ్చుట కొరకు వచ్చాడు. అంతేనా? ఇప్పుడు ప్రభు రావడంతో బాలుడైనటువంటి యేసు ప్రభు బాలుడుగా ఉదయించగానే భూమి మీదకి ఏమొచ్చింది? ఆ బాలుడితో పాటు ఆయన మహిమ బాలుడు వస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి మన కొరకు ఏమి తెచ్చాడే అంటే మహిమను తెచ్చాడు. ఈ విషయం మనం క్రిస్మస్ టైంలో మనం ఎక్కువగా ఆలోచన చేస్తాం. ఎందుకంటే ఒకే ఒక మాట నేను చూపిస్తాను. లోకాసు వార్త 2వ అధ్యాయము 9వ వచనం. లోకాసు వార్త 2వ అధ్యాయం 9వ వచనం ఏముంది? ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. ఇప్పుడు ప్రభు మహిమ ఎవరి చుట్టూ ప్రకాశించదు? సామాన్యులైనటువంటి గొల్లల చుట్టూ. వీడేమన్నా మోసే వల్ల దీనంగా అడిగారా? ఆశపడ్డారా? కోరుకున్నారా? అసలు మహిమ అంటే ఏంటో వీళ్ళకి తెలుసా? ఆ మహిమలో ఉన్నటువంటి ప్రభావం ఏంటి? ఆ శక్తి ఏంటి? అసలు దాని గురించి ఏమైనా తెలుసా వీళ్ళకి? మహిమని కావాలని అడిగారా? ఇప్పుడు వీళ్ళ కొత్త నిబంధనలో ఉన్నటువంటి గొల్లలు, వీళ్ళ ప్లేస్లో ఇప్పుడు మనం ఉన్నాం. పాత నిబంధన భక్తులు ఎంతో దీనంగా
దయచేసి ప్రభువా నీ మహిమను కనపరచుము అని మోషే అంతటి వాడే ఎంతో ధైర్యంగా రిక్వెస్ట్ చేసి ప్రభువుని అడిగితే కొద్దిపాటి మహిమను మాత్రమే చూడగలిగాడు. ఇప్పుడు మనం అడగకుండానే ప్రభువు తన మహిమను మనకు ఇవ్వడానికి వచ్చాడు. ఒక మాట చెప్తాడు, ఎవరైనా ఒక అద్భుతాలు మహిమలు ప్రదర్శించి ఒక బాబా ఉన్నారనుకోండి, వెళ్ళిపోయాడు, ఆయన వచ్చాడు సత్య సాయిబాబా గారు అని ఎవరు ఉన్నారు కదా, కొంతమంది భక్తులు బాబాలు ఉన్నారు కదా, వారి దగ్గరికి వెళ్ళి ఏమైనా గిఫ్ట్గా ఏదైనా ఇవ్వమంటే వాళ్ళు ఏదో తీసి ఇచ్చేవాడు. కొన్ని బహుమానాలు వీళ్ళకి కావాల్సినటువంటి ఏదో బంగారమో అదో ఏదో కొన్ని లోక సంబంధమైనటువంటి కొన్ని గిఫ్ట్స్. ఎవరైనా వెళ్ళి బాబా గారి మీ దగ్గర ఉన్న మహిమను మాకు ఇవ్వండి అనేది ఇస్తారు కదా. ఇప్పుడున్నటువంటి మహిమను ప్రదర్శించేటువంటి గొప్ప బాబాలు ఎవరి దగ్గర ఇస్తారు? ఏదైనా అడిగి ఇస్తారేమో, బంగారు ఉంగరాలు ఇస్తారేమో, బంగారు గురుసులు ఇస్తారేమో, విభూతి ఇస్తారేమో, ఏదైనా ఇవ్వండి ఇస్తారు. కానీ మీ దగ్గర ఉన్న మహిమలు ఆ మహిమను తీసినప్పుడు ఇవ్వండి అంటే ఇస్తారా? సామాన్యమైన విషయం. ఆడ మహిమలు ప్రదర్శించి పెట్టారు, దానిలో కొన్ని క్రియలు చేసి వెళ్ళారు అంతే. కానీ తమ వద్ద ఉన్నటువంటి ఆ మహిమను, ఆ శక్తిని, ఆ ప్రభావాన్ని భక్తులకు ఇచ్చిన వారు ఎవరు లేరు చెప్పారు. దీని ముందు కూడా ఎవరు ఇవ్వలేరు, ఆ సీక్రెట్ కూడా చెప్పరు. మనం అడగకుండానే ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే తన మహిమను మనకు ఇచ్చుడు కొరకు వచ్చాడు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? ఒక చిన్న రుజువు మనం అడగకుండానే గొడవలకు ఇచ్చేసాడు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించేది. వారు మిక్కిలి, ఎందుకంటే అందుకు వాళ్ళ మహిమ అంటే ఏంటి వాళ్ళకి తెలియదు, వాళ్ళు చూడలేదు, వారు కనిపెట్టలేదు, దాని గురించి వినలేదు, కానలేదు. చాలా మంది అనుకుంటారు, కొంతమంది నేను చెప్పడం విన్నాను, అదేదో భూతం అనుకున్నారు, దెయ్యం అనుకున్నారు, దూత దిగి వస్తే దూతను చూసి భయపడ్డారు, భూతాన్ని చూసి భయపడ్డారు. ఇవన్నీ కాదు. వాక్యం ఏమన్నంటే దూతను చూసి వారు భయపడలేదు, కానీ మహిమను చూసి వారు, మహిమలో ఏముందంటే ఒక ప్రభావం ఉంది, ఒక శక్తి ఉంది. ఆ మహిమలో ఉన్నటువంటి ఆ శక్తి, దాని యొక్క విలువ తెలిసిన వాడు మోసే. భక్తులకు మాత్రం తెలుస్తుంది ఆ మహిమలో ఉన్నటువంటి విలువ. సామాన్యులంతా కోరుకునేది ఏంటంటే ఆ విలువకు, ఆ విలువ కలిగినటువంటి మహిమల గురించి ప్రభువుని అడగడం. ఇప్పుడు లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయినప్పుడు మరి ఆ మాత్రం దుఃఖపడుతూ ఉన్నారు. ప్రభువుని ఉండేయాలా, తమ్ముడుగా చనిపోయేవాడు కాదు, ఒకటి చనిపోయినా కంటే బ్రతికించేసేవాడు, యుద్ధం చేసేవాడు అన్నాడు. కానీ ప్రభు అక్కడ ఏమంటాడు? నీవు నమ్మినేయాలా, దేవుని మహిమను, ఏమండి తెలుసు కదా మీకు సంగతి. ఏమన్నాడు అక్కడ? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను ఏం చూస్తా ఉన్నాడు? తను చనిపోయినటువంటి లాజరు బ్రతికించమని వాళ్ళు అడుగుతుంటే ప్రభు ఏమన్నాడు? నువ్వు నమ్మిన ఎడల లాజరు తిరిగి బ్రతుకుతాడు అన్నాడా? ఏమన్నాడమ్మా? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను అంటే మహిమ, దేవుని మహిమ కనుక లాజరు దగ్గరికి వస్తే ఏమైంది? అక్కడ చనిపోయిన లాజరు తిరిగి బ్రతికాడంటే కారణం ఏంటి? దేవుని మహిమ ఆయనకు వచ్చింది. ఇప్పుడు దేవుడు తన దగ్గర ఉన్నటువంటి మహిమను మనకి ఇస్తున్నాడా లేదా? 2-3 విషయాలు చూపించి ముందుకెళ్ళిపోతాడు. ఇప్పుడు అక్కడ ఇచ్చాడు కాబట్టి మనకు కూడా ఇస్తాడు. ఆయన ఇస్తానే స్థితిలో ఉన్నాడు కాబట్టి మనం అడిగి పొందుకున్నాడు. ఒకటే సరే చిన్న విషయం కొత్తని చెప్పేస్తాను. దేవుడు తన దగ్గర ఉన్నటువంటి మహిమను మానవులకు ఇచ్చుతాడంటే సామాన్యమైన విషయం కాదు. ఏమైనా ఇస్తారని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ మహిమని ఇచ్చేటువంటి సామాన్యమైన విషయం కాదు. మన దేవుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే తనలో ఉన్నటువంటి మహిమ ప్రభావాన్ని మనకు ఇవ్వడానికి వచ్చాడు, ఇచ్చాడు, ఇస్తాడు కాబట్టి మనం అడుగుదాము, పొందుకుందాం. దానివల్ల ప్రయోజనం ఏంటి? ఎందుకంటే ఆయన ఉన్నది మహిమలో. ఆ మహిమలోకి వెళ్ళాలి అని అంటే ఈ రక్తమాంసముతో అనేటువంటి ఈ శరీరము దేవుని యొక్క రాజ్యంలో స్వతంత్రించుకున్నారు. కానీ ఈ శరీరము మార్పు చెందాలి.
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం నుంచి మనం చూస్తాం. నేను ముందుకు వెళ్ళిపోతాను, అక్కడ మనం టైం మనం చూద్దాం. ఎందుకంటే ఈ రక్తమాంసంతో కలిగినటువంటి ఈ శరీరము చూడండి 52వ వచనం, మార్పు చెందాలి. మార్పు చెందితేనే తప్ప ఆ మహిమ శరీరం ఇక్కడ మార్పు చెందుతాయి. మాట చదవండి. చాలా చాలా ఇది చిన్న వాక్యం కానీ చాలా ఇంపార్టెంట్ వాక్యం. కొత్త నిబంధన గ్రంథంలో ఇది మనకి చాలా ఆదరణ కలిగించేటువంటి వాక్యం, అద్భుతమైనటువంటి వాక్యం, మనతో ధ్యానించవలసినటువంటి వాక్యం. పౌలు గారు చెప్తున్నాడు, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను, ఒక మర్మము తెలుపుతున్నాను, మనమందరము నిశ్చయించున్న కానీ నిమిషములో రెప్పపాటున కడపూర మ్రోగగానే, ఆకాశం నుండి కడపూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదు, మనమందరము మార్పు పొందుదు. మృతులు శరీరం ఏంటి అసలు ఈ కనెక్షన్ ఏంటి అసలు? ఎందుకు మార్పు? అసలు మార్పు ఏంటి? యేసుప్రభు రెండవ రాకడలో మధ్యాకాశంలోకి వస్తున్నాడు. మూలం రోగులు మృతులు అక్షరీగా లేపబడదు. ఓకే, బాగానే ఉంది. ఆయన మధ్యాకాశంలోకి వస్తున్నాడు, భూమి మీదకి రాడు. మొదటిసారి బావిలో భూమి మీదకి వచ్చాడు. రెండవసారి ఇంటిలోనికి రాడు, పాకలోనికి రాడు, మన మందిరంలోనికి రాడు, మన ఇంటిలోనికి రాడు. మొదటిసారి పాకలోకి వచ్చేసాడు కదా, అన్ని తగ్గించుకుని రెండోసారి కూడా అలాగే మనం అనుకుంటే అక్కడికి వస్తాడే అనుకుంటే కుదరదు. రెండోసారి ఎక్కడికి వస్తున్నాడు? మధ్యాకాశంలోకి వస్తున్నాడు. మధ్యాకాశంలో దూరం రోగులు, దూరం రోగిన తర్వాత ఏమవుతుంది? మృతులు అక్షయులుగా. సామాన్యమైన విషయం అంటే మృతులు అక్షయులుగా లేపడం అంటే మనకంటే ముందు చనిపోయినటువంటి మృతులు, మన పూర్వీకులు అందరూ కూడా, మనకంటే ముందు చనిపోయినటువంటి భక్తులందరూ కూడా ఆదాము దగ్గర నుండి ఉన్నటువంటి దేవుని యందు నిద్రించిన వారు, ప్రభువునందు నిద్రించిన వారు మొదట లేకులు. తెస్సలోనికీ సంఘానికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో 3 నుంచి మనం ఈ విషయాలు తెలుసుకున్నాం. ప్రభువునందు నిద్రించిన వారు మొదట లేకులు, మూలం రోగులు, మృతులు అక్షయులుగా లేపబడదు. మనము మృతులు అక్షయులుగా లేపబడ్డారు. మరి మనము ఏముంది ఇక్కడ? మనము అందరూ చెప్పాలి ఈ మాట, మాత్రం అందరూ చెప్పారు. మనము మార్పు పొందు. అందరూ చెప్పండి మాట, మనము మార్పు పొందు. చిన్న మాటేనండి, ఎంత పెద్ద విషయం అంటే అసలు ఇది ఏంట మార్పు? ఇప్పుడు ఆలోచన చేశారు. మనము మారిపోతాం. ప్రభువు రెండవ రాకడలో మధ్యాకాశంలో ఆయన ఉండి, ఆయన మెనోసీయుడై ఉండి ఆయన అక్కడే ఉంటాడు. ఆయన తన దూతలను పంపును. మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం చూస్తాం. 24 ఆయన దూతను పంపుతారు. దూతలేమో పరిశుద్ధులందరూ ప్రోగు చేసుకొస్తారు. అంతేనా? విషయం తెలుసు కదా. మత్తయి సువార్త 24వ మాట చూడండి. ఆయన దూతలు అందరినీ కూడా, పరిశుద్ధులందరినీ కూడా ప్రోగు చేసుకుంటూ వస్తారు. సమయం మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనం చూడండి. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై చూచి. ఇప్పుడు మన ఎందుకంటే నూతన సంవత్సరంలో ఒకవేళ ప్రభువు రాకడ సంభవిస్తే అది ఎట్లా సంభవిస్తుంది? ఆ రాకడలో మనం ఏం చేయాలి? మనకి జరగబోయేటువంటి మార్పులు ఏంటి? దాన్ని ఎట్లా సిద్ధపడాలి? ఇది మనకు కావాల్సింది. మన జీవితంలో మనం ప్రాథమికంగా ఈ రాకడకు సిద్ధపడటం నేర్చుకున్నాక, సిద్ధపడిన తర్వాత ఇది మన ఈ లోకంలో బ్రతకగలిగాలి. ఏదో బ్రతకడానికి, తినడానికి, తిరగడానికి, నివసించడానికి, ఈ లోక సంబంధమైన శరీర అవసరాలని సమకూర్చుకుని హ్యాపీగా బ్రతుకుదాం అనుకుంటాం కదా. ఈ లోకంలో బ్రతికంత కాదు. ఓకే, సమకూర్చుకున్నాం, అయిపోయింది, చాలండి. గడిచిన కాలం చాలు ఈ లోక సంబంధమైన అవసరం తీర్చుకోవడానికి. ఇంతకాలం వాటి గురించి అడిగాము, కొనుక్కున్నాం. కొనుక్కున్నబట్టే మనం కూడా ఈ స్థితిలో, మంచి స్థితిలో ఉన్నాం. ఇక ఆత్మ సంబంధమైనటువంటి అవసరాలు మనం తీర్చుకోవాలి. ఇక్కడ ఉంది ఏంటి? 31వ వచనం.
మరియు ఆయన గొప్ప బూరతో ఉమ్. తన దూతలను పంపును. ఉమ్. వారు ఆకాశము యొక్క గొప్ప భూవంతో తన దూతలను పంపును. ఆయన ఎక్కడున్నాడు? ఆకాశ మేఘాలుడై ఉన్నాడు. ఆకాశంలో మేఘాలని వాహనంగా చేసుకుని మేఘాలుడై వచ్చి మధ్యాకాశంలో ఉన్నాడు ఆయన. ఇది మనం పుష్పక విమానం గురించి వింటాం. ఈ పుష్పక విమానం అంటే ఎంతమంది ఎక్కినా ఇంకొకరికి ఖాళీ ఉంటుందంట. అసలు ఆ పుష్పక విమానం ఉండలేదు కానీ మన ప్రభు దగ్గర మాత్రం ఆకాశం అనేటువంటి ఒక విమానం. ఆ విమానాన్ని వేసుకుని మధ్యాకాశంలోకి వస్తున్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు ఇప్పటి వరకు ప్రభునందు నిద్రించిన వారు మాత్రమే కాక బ్రతికి ఉన్నవారు ఎంతమంది ఎగిరి వెళ్ళినా అక్కడ ఇంకా ఖాళీ. మేఘాన్ని వాహనంగా వేసుకుని వస్తున్నాడు. పుష్పక విమానం కంటే గొప్పది. సరే, మంచిది. ఇక్కడ ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతులు. దూతలు ఏం చేస్తారండి? ఆయన ఏర్పరచుకున్నటువంటి పరిశుద్ధులందరినీ కూడా ఎవరి పరిశుద్ధులు అనేది మనం నెక్స్ట్ తెలుసుకుందాం. ఆయన ఏర్పరచుకున్న వారిని, ఆయన లిస్టులో ఉన్న వారిని పోగు చేతులు. ఇక్కడ వచ్చారనుకో అందరూ మూటగట్టి తీసుకెళ్ళైనా. విచారకరమైనటువంటి విషయం ఏంటంటే 10 మంది కన్యలు ఎంతమంది వెళ్ళారు? 5 మంది కదా. మరి మిగిలిన 5 మంది కన్యలు కాక 10 మంది కన్యలు అంటే పరిశుద్ధులే కదా. 10 మంది పరిశుద్ధులే. పరిశుద్ధులు. కన్య అనగా పురుషుని ఎరుగనిది. ఆత్మీయంగా ఆలోచిస్తే ఇహలోక మాలిన్యము అంటనే వారు పరిశుద్ధులు. కానీ 10 మంది పరిశుద్ధులలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులే. ఈ 10 మంది పరిశుద్ధులలో, ఈ 1000 మంది పరిశుద్ధులలో ఎంతమంది వెళ్తున్నారు? 10 మందిలో ఎంతమంది వెళ్ళారు? ఇద్దరులో ఎంతమంది వెళ్ళారు? అంటే అక్కడ 50%. 10లో 5, 2లో 1, 50%. ఇప్పుడు ఇక్కడ సంఘంలో ఎంతమంది ఉన్నారంటే 50%. ప్రభు ఎందుకు ఇంకా తన రాకడ ఆలస్యం చేస్తున్నాడంటే ఈ 50% కూడా సిద్ధపడలేరు. కనీసం సంఘంలో ఈ 50% అన్న సిద్ధపడి ఉంటే అది త్వరగా వచ్చి త్వరగా సంఘాన్ని తీసుకెళ్ళిపోవడం చూస్తున్నాడు. ఆయన రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? సగం మంది కూడా సిద్ధపాటు కలిగి లేరు. ఇంకా సిద్ధపడాలి. సిద్ధపడట లేదు కాబట్టి ఆయన రాకడ ఆలస్యం అవుతుంది. కాబట్టి మనం భూమి మీద ఇంకా శ్రమలు నలిగి వాక్య పురుషుడు కృషించుచున్నాను. ఇప్పుడు నేనున్నాను, నాలో 2 ఉన్నారు. బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. అదే కదా మనం చదువుతున్నాం. ఈ బాహ్య పురుషుడేమో రోజు రోజుకు కృషించిపోతూ ఉన్నాడు. బాహ్య పురుషుడు ఉన్నది మనము ఈ గడిచిన కాలంలో నిన్న ఈరోజు ఉన్నది, నిన్నటి వరకు ఉన్నది ఈ యొక్క బాహ్య పురుషుడు. ఈ బాహ్య స్వభావానికి నిన్న అనేది పాతది, రేపు అనేది అంతరంగ పురుషుడేమో రేపటి గురించి చూస్తాడు. అంతరంగ పురుషుడు అనగా మనలో ఉన్నటువంటి ఆత్మ, మనలో ఉన్న ఆత్మ. అంతరంగ పురుషుడు కానీ లేక స్త్రీ కానీ ఎవరైనా సరే అంతరంగం ఆత్మ, లోపల ఉన్నటువంటి ఈ ఆత్మ రేపటిని గురించి చూస్తాడు. రేపు అనగా అంత కొత్తది, నిన్న అనగా పాతది. ఈ నిన్న అనే దాంట్లో ఏముంది? బాహ్య శరీరం ఉంది. రేపు అనే దాంట్లో ఏముంది? అంతరంగ శరీరం ఉంది. ఈ రోజు మనం ఈ శరీరం ఈ ప్రాణం విడిచిపెడితే నిన్నటి వరకు ఈ రోజు వరకు ఉన్నటువంటి ఈ పాత శరీరాన్ని ఇక్కడ వదిలేసి రేపటి నుంచి ఉండేదేంటి? ఇక ఈ శరీరం కాదు, ఇక ఆత్మ.
ఆత్మకి ఏముంటది? మహిమ శరీరం. రక్తమాంసములతో నిండిన శరీరము, మహిమ శరీరము, రెండు శరీరాలు ఉన్నాయి. మనకి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే మన ఎడబోయేది మహిమ లోకం. ఆ మహిమ లోకంలో మనం ధరించుకునేది మహిమ శరీరం. అది మనం జరుగుతుంది. మనం మార్పు చెందుదు. ఏంట మార్పు? ఈ రక్తమాంసంతో లేని శరీరము మహిమ శరీరం మారిపోతుంది. అది మార్పు. ఎవరైతే మార్చబడతారో వాళ్ళు మాత్రమే మహిమ మేఘంలోనికి ఎగిరి వెళతారు. రక్తమాంసంతో ఉన్న ఈ శరీరం ఎగరలేదు, మహిమ మేఘంలోనికి వెళ్ళలేదు. మనం ఆ మేఘంలో వరకు వెళితే మాత్రం చాలు, మేఘం అక్కడ నుండి మహిమ లోకానికి తీసుకుపోవచ్చు. ఆ మహిమ లోకానికి మనం వెళ్ళాలి అని అంటే మహిమ మేఘంలోనికి వెళ్ళాలి. మహిమ మేఘంలోనికి వెళ్ళాలి అని అంటే ఈ శరీరము మహిమ శరీరంగా మార్చబడాలి. అదే సమస్తము నూతన వాయము అని. కొత్త వాయము అనేది ఏంట? కొత్త వాయం. అసలు ఏంటి కొత్త? ఏంటి అసలు? కొత్త బట్టలు తెచ్చుకోవడం కొత్త కాదు. ఇది కొత్త సముద్రం వచ్చింది, కొత్త బట్టలు వేసుకున్నాం, ఏదో కొత్త మనసు తెచ్చుకున్నాం. ఈ రోజు మనం కొత్తగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. రాత్రి పూట, అర్ధరాత్రి పూట మరి దేవుని సన్నిధి గురించి చాలా మంది కొత్త నిర్ణయాలు, మంచి నిర్ణయాలు తీసుకుని ఉండవచ్చు. కానీ ఆ నిర్ణయాలు మనం ఎంతవరకు అమలు చేయగలం? అమలు పరచాలి. ఓకే, ఏంటో కొత్త నిర్ణయం? మీరు ఎన్నో నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు. ఒక నిర్ణయం మిగిలిపోయి ఉంది. అది ఏంటంటే, ఒకవేళ ఈ నూతన సంవత్సరంలో ప్రభు రాకడ సంభవిస్తే మన పరిస్థితి, లేదా ఒకవేళ మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టవలసి వస్తే మన పరిస్థితి, మనం కోరుకోవాల్సిందే. ఈ లోకంలో బ్రతికినంత కాలం అన్ని సౌకర్యాల వరకు శరీర ఫలాల గురించి అడుగుకుంటూ వచ్చాయి కదా. శరీర ఫలాన్ని మనకి ఇచ్చాడు కదా. తినడము, త్రాగుటం, నిద్రించడం, ధరించడం. శరీర ఫలాన్ని ఇంతకాలం అడిగాం. ఒక మాట చెప్తాను నేను, మనకు గుర్తు చేస్తాను. కోటి విద్యలు కూడు పొట్ట కొరకు, పొట్ట మట్టి కొరకు. మట్టిలో కలిసిపోయే పొట్ట కొరకు కోటి విద్యలు నేర్చుకున్నాం. ఇన్ని విద్యలు నేర్చుకుని ఇంత సంపాదించింది అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈ దినాల్లో విద్య కొరకు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాం? ఇంత కష్టపడి సంపాదించుకున్నదంతా దేని కొరకు? పొట్ట కొరకు, శరీరం కొరకు. ఈ శరీరం ఎక్కడికి వెళ్ళిపోతుంది? మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ తాను దయచేసిన ఇప్పుడు మనం ఆత్మ అవసరాలు తీర్చుకోవడానికి వస్తున్నామా, శరీర అవసరాలు తీర్చుకోవడానికి వస్తున్నామా? ఒక ప్రశ్న. అందరూ ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చారు కదా. ఎవరైనా సరే దేవుని దగ్గరికి వస్తున్నారు అని అంటే మొట్టమొదట మన తలంపు ఏముంటుంది? దేవుని దగ్గరికి వస్తే మనకి మంచి ఆరోగ్యం ఇస్తాడు, తిండికి బట్టకు లోటు లేకుండా చేస్తాడు, స్వస్థతనిస్తాడు, మంచి ఉన్నతమైన స్థితిలో తీసుకుపోతాడు. ఇవన్నీ కూడా శరీర ఫలాలు, అంతే కదా. అసలైంది ఏంటి? మన ముందు ఏదో మాట చదువుకునే, దినదినము నూతన పరచబడుతున్నాడు. బాహ్య పురుషుడు కృషించుతున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. దినదినము ఒక రోజులో జరిగేటువంటి సంభవం కాదు. మనము పరలోకానికి వెళ్ళాలి అని అంటే ఒక్క రోజులో, ఒక్క దినాన ఏదో నూతన సంవత్సరం మొదటి దినము కొన్ని నిర్ణయాలు తీసుకున్నంత మాత్రాన, ఒక్క దినాన కొన్ని నిర్ణయాలు తీసుకుని నూతనమైన మనసు తెచ్చుకుని, నూతనమైన స్వభావం తెచ్చుకుని, నూతనమైన నిర్ణయాలు చేసి, ఏదో నూతనంగా ఆలోచించి కొన్ని డిసిషన్స్ తీసుకుంటే జరిగేది కాదు. ఒక్క రోజు నువ్వు నిర్ణయాలు తీసుకుంటే జరిగేది కాదు. ఈ ప్రక్రియ ఒక్క రోజులో జరిగేది కాదు, ఒక అర్ధరాత్రిలో జరిగేది కాదు. ఎన్ని రోజులు? దినదినము నూతన పరచబడాలి. ఎన్ని దినాలు? ప్రభు వచ్చి పర్యాంతం మనకు దినదినము నూతన పరచబడుతూ ఉంటేనే తప్ప ఆ నూతనమైనటువంటి మహిమ లోకంలోకి మనం వెళ్ళలేము. మన టార్గెట్ ఏంటంటే, ఇంత కష్టపడుతున్నాం, రాత్రంతా నిద్ర లేకుండా దేవుని సన్నిధిలో ఉన్నారు,
ఉదయాన్నే వచ్చేసారు. ఈ వారం అంతా షెడ్యూల్ చెప్పారు ప్రసాద్ గారు. ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, యూత్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఈ వారం అంతా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, ఈ గృహ ప్రార్థనలు ఉన్నాయి. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నామండి? ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? ఇన్ని ప్రార్థనలు, ఇన్ని కూడికలు, ఇన్ని సమావేశాలు, ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఎందుకు? శరీర ఫలాలు తీర్చుకోవడం, శరీర అవసరాలు తీర్చుకోవడం కోసమేనా? ఈ శరీర సంబంధమైన అవసరం తిరుగుటకు, త్రాగుటకు, నిద్రించడానికి, నివసించడం, ఈ అవసరాలు తీర్చుకోవడం అయితే ఈ దేవుడు యేసు ప్రభు దగ్గరికి రావాల్సింది ఎవరు? లోకస్తులు అందరికీ దొరుకుతున్నాయి. ఇంకా ఇక్కడ ఏముంది ఎక్స్ట్రా? లోపల ఉన్న వాడికి లేవా? తిరుగుటకు, త్రాగుటకు, ధరించుటకు, నిద్రించుటకు, తిరుగుటకు. ఇవన్నీ శరీర సంబంధమైన అవసరాలు, శరీర ఫలాలు. ఇవన్నీ అన్నిటికీ ఉన్నాయి. గుడి బయట ఉన్న వారికి ఉన్నాయి, మరి గుడి లోపల ఉన్న వారికి అంతకంటే ఎక్కువేంటి? అంతకంటే ఎక్కువేంటి? మన ఆత్మ ఫలాల కొరకు మనం ప్రయాసపడుతున్నాం. ఈ లోకంలో జీవించినంత మట్టికి మనం దేవుడు నమ్ముకోవట్లేదు. ఈ జీవితం అయిపోయిన తర్వాత 100 సంవత్సరాల జీవితం అయిపోయిన తర్వాత కొన్ని యుగయుగములు జీవించవలసిన జీవితం ఉంది. అది మనం నమ్ముతున్నాం కాబట్టి ఆ జీవితము ఈ లోక సంబంధమైనది కాదు, అది మహిమ లోకము. ఆ మహిమ లోకంలోకి వెళ్ళాలంటే మహిమ శరీరాలు మాత్రమే వెళ్తాయి. మహిమ శరీరాలు మాత్రమే వెళ్ళాలి అంటే ఈ శరీరము మహిమ శరీరంగా మార్పు చెందాలి. మనమందరము మార్పు చెందము. మనమందరము ఏట మార్పు? క్షయమైన ఈ శరీరము అక్షయమైన శరీరంగా మార్పు చెందుతుంది. క్షయమైపోయి, కృషించిపోయి, కుళ్ళిపోయేటువంటి ఈ శరీరం, ఈ ప్రాణంగా పోయిందంటే, ఈ రోజు పోయిందంటే రేపు కుళ్ళిపోతుంది ఈ శరీరం. క్షయమైపోయేటువంటి ఈ శరీరం, కుళ్ళిపోయేటువంటి ఈ శరీరం అక్షయమైన శరీరంగా, కుళ్ళు పట్టని శరీరముగా మార్పు చెందుతున్నది మహిమ శరీరం. ఆయన కుళ్ళు పట్టని వాడు, ఆయన మహిమ శరీరంలో ఉన్నాడు. ఆయన మహిమ శరీరంలో ఉన్నాడు. అబ్బాయి అసలు మన ఆలోచన ఎలా ఉండదండి? యేసు ప్రభు దగ్గరికి రాకండి. మా చిన్నప్పటి నుంచి కూడా మేము నేర్చుకున్నాను కాబట్టి నేను కూడా ఏమైనా ఆలోచించుకోండి. క్రిస్మస్ పండుగ వచ్చే వరకు ఏసి ఇప్పుడు పుడతాడు, క్రిస్మస్ పండుగ ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తాం. అమ్మయ్య, క్రిస్మస్ పండుగ వచ్చేసి ఏసై పుట్టాడు అయిపోయింది. క్రిస్మస్ సమయం మనకి ఇప్పుడు ఎలా కానీ ఆయన దేని వరకు ఎదురు చూస్తాం? శ్రమ దినాలు వచ్చేస్తాయి. ఆయన చనిపోతాడు, ఏసు గుడ్ ఫ్రైడే ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు చనిపోయాడు. గుడ్ ఫ్రైడే అయిపోయింది. 7 మాటలు ధ్యానం చేస్తున్నా, వెళ్ళిపోయాం. మళ్ళీ మూడో రోజు వరకు ఎప్పుడు చేస్తాడు అయిపోయి ఇది నా స్కీమ్. ఇక ఇది స్కీమ్ అయిపోయింది మన జీవితానికి. ఎందుకు పుట్టాడు? ఎందుకు చనిపోయాడు? ఎందుకు లేచాడు? ఎవరి కొరకు వచ్చాడు? ఆయన పుట్టగానే పాటలు పడతారు, ఎంత దీనాతి దీనము అంటాడు. చనిపోగానే అంటాడు, ఎంత ఘోరాతి ఘోరము అంటాడు. ఈ సానుభూతి ఎవరికైనా, ఈ పాటలు ఎవరు కావాలండి? ఈ సానుభూతి ఎవరు కావాలండి? అయ్యో, నువ్వు పశువుల పాత్రలో పుట్టిదువా, యూదులు నిన్ను కొట్టిరా, తిట్టిరా అని పెద్ద సానుభూతి చూపిస్తూ ఉంటాడు. దానికోసం పెద్ద పాట. మనం చూపించే సానుభూతి కొరకు, ఈ సానుభూతిని పొందుకోవడం కోసం ఆయన రాలే. నువ్వు పాటలు పాడి ఎంతో సానుభూతి చూపించి, అయ్యో ప్రభువా అని కేకలు వేసి నువ్వు చూపించేటువంటి ఈ సానుభూతులు కొరకు, వీడి కొరకు ఆయన రాలేదు. ఎందుకు వచ్చాడైనా? తన మహిమను, చక్కగా చెప్పాడు, తన మహిమను మనకు ఇవ్వడం. ఎందుకు ఇవ్వాలి? ఈ మహిమ కనుక లేకపోతే మనం ఆ మహిమలోకి వెళ్ళలేము. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే మీరు చనిపోయిన వాడైనా సరే, బ్రతికి ఉన్న వాడైనా సరే, ప్రభు రాక సమయానికి ఎవరైతే మహిమ శరీరంలో మార్పు చెందుతారో వాడు మాత్రమే పరలోకానికి వెళ్తున్నారు. మనమందరము మార్పు పొందుతున్నాం. అప్పుడు మార్పు పొందాలి అని అంటే అప్పటి వరకు దినదినము నూతన పరచబడవలెను. చాలా మంది అనుకుంటారా, మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే ఈ శరీర సంబంధ అవసరాలు మొత్తం తీరిపోతాయి. శరీర అవసరాల కొరకే దేవుని దగ్గరకు వచ్చేవాడు ఉన్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యేసు ప్రభు ఆయన శిలువలో మరణిస్తూ వెళుతూ ఆయన తల్లికి ఏమి చెల్లాడు? ఆయన కన్న తల్లికి ఏమి చెల్లాడు? ఒకసారి ఆలోచించి చెప్పండి.
ఎటువంటి కుమార్ని ఇచ్చాడు? ఎటువంటి కుమార్ని ఇచ్చాడండి? ఆ? తన తల్లికి, కన్న తల్లికి ప్రభు శరీర సంబంధంగా, లోక సంబంధంగా ఎటువంటి ఆధిక్యతను ఇచ్చాడు? నా లెక్క ప్రకారం అయితే తన తల్లికి ఎటువంటి వ్యక్తిని కుమారునిగా ఇవ్వాలి తెలుసా? ఒక పుట్టి జంగే లాంటి వాడు, అరిమత యేసు లాంటి వాడు, గొప్ప ధనవంతుని చూసి తల్లికి అప్పచెప్పాలి. ఎందుకంటే తల్లికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, శ్రమ లేకుండా, బాధ లేకుండా ఆ చక్కగా కూర్చోబెట్టి పెంచి ఆ మిగిలిన బ్రతికి కాలం అంతా కూడా సౌఖ్యంగా చూసేటువంటి గొప్ప ధనవంతుణ్ణి, మంచివాణి ఎన్నుకొని జగ్గ ఏమన్నాడు? నా ఆస్తిలో సగం పేదలకి ఇచ్చుతున్నాము అన్నాడు. చెడా జగ్గయ్య ప్రభుని కలుసుకోగానే ఏమన్నాడు? ఆయన చెప్పిన మాట షార్ట్ కట్ వచ్చేస్తుంది. నా ఆస్తిలో సగము పేదలకి ఇచ్చుతున్నాను, మిగిలిన సగం ఎవరి దగ్గర నేను అన్యాయంగా పొందుకుంటే వాడికి 4 రెట్లు ఇస్తున్నాను. ఎంత గొప్ప ఆస్తి వాడు! ఒకవేళ ఆయన దగ్గర 100 కోట్ల ఆస్తి ఉందనుకోండి, 100 కోట్లలో 50 కోట్లు సగము పేదలకు ఇచ్చుతున్నాను. ఇంత గొప్ప మనసు వచ్చేసింది, అంత మారు మనసు వచ్చేసింది. అటువంటి జగ్గయ్య చూసి ఏమనండి? జగ్గయ్య ఆంధ్రాన్ని తొందరపడదు ధర్మంతుడు కొంచెం పని ఉంది దాంతో అని ఆ తల్లిని ఆ జగ్గయ్యని కూడా చెప్పాలి. లేదా సమాజాన్ని చక్కగా సిద్ధం చేసుకుని అభివృద్ధి చేసుకున్నట్టు చెప్పాలి. ఎవరైనా ధర్మంతుడు చెప్పాలి. ఎవరికి అప్పచెప్పాడు? ఎవరికి అప్పగించాడు? యోహాను ఎటువంటి వాడు? చెప్పులు, కాళ్ళకి చెప్పులు కానీ సంచి అయిను, జోలి అయిను మీరు పట్టుకెళ్ళొద్దు, మీరు సువార్త చెప్పండి, వీధి మీదికి తిరిగి ప్రతి గ్రామానికి వెళ్ళి సువార్త చెప్పండి, ఎవరైనా మిమ్మల్ని నేర్చుకుంటే వాళ్ళకి చెప్పండి, లేకపోతే మీ పాదములు ధూళి అక్కడ దులిపేసి వెళ్ళిపోండి 2 గ్రామానికి. మీతో పాటు ఒక సంచి కానీ, ఒక జోలి కానీ, చెప్పులు జత కానీ, ఎక్స్ట్రా చెప్పులు కానీ ఏం పట్టుకెళ్ళొద్దు అన్నాడు. అంటే ఏమీ లేనటువంటి, లోక సంబంధంగా ఏమీ లేనటువంటి ఒక యోహానికి తన తల్లిని అప్పగించాడు. అంటే శరీర సంబంధంగా తల్లి అవసరాలు తీర్చడానికి ఏమన్నా ఆయన అక్కడ ఏమన్నా సిద్ధం చేశాడా? ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, తన తల్లికే సిద్ధం చేయలేదు, తన తల్లికే ఇవ్వలేదు. నీకు నాకు అడగానే ఓ కార్లు, మేడలు, విమానాల మీద తిరగడం, సూట్లు అన్ని వచ్చేస్తాయి. దేవుడి సన్నిధికి రాగానే వచ్చేసేది అన్ని. సైకిల్ మీద తిరిగిపోవడం, మోటార్ సైకిల్ కావాలి, మోటార్ సైకిల్ తిరిగిపోవడం, కారు కావాలి, కారు మీద తిరిగిపోవడం, విమానం కావాలి. ఇక అంతులేదు ఈ ఆశకి. దేవుడి సన్నిధికి ఎందుకు వస్తున్నారా కానీ అంటే, దేవుడి దగ్గర రాగానే ఈ శరీర సంబంధించిన అవసరాలన్నీ, ఈ కృషించిపోయేటువంటి ఈ బాహ్య పురుషుడు, ఈ బాహ్య శరీరము, దినదినము కృషించిపోయేటువంటి బాహ్య శరీరము నిత్య నూతనంగా మారిపోవాలి, సంపూర్ణ ఆరోగ్యంగా మారిపోవాలి. వాక్యం ఏం చెప్తుందంటే, బాబు ఈ బాహ్య పురుషుడు దినదినము కృషించిపోయే శరీరము, దాని స్వభావం అది. ఇది కృషించిపోయినా కానీ, దినదినము కృషించిపోతున్నా కానీ, పాటుపడిపోతున్నా కానీ, నువ్వు డోంట్ వరీ. క్రొత్తదైనటువంటి అంతరంగ పురుషుడి వరకు క్రొత్తదైనటువంటి దినదినము నూతన పరచబడేటువంటి ఇంకో సబ్జెక్ట్ ఉందని తెలియంది. దాని గురించి తెలుసుకో, దాని గురించి అడుగు. అది పౌలు గారు చెప్తున్నాడు, అది యేసు ప్రభు చెప్పాడు. అక్కడే మనం ఇంకో మాటలు చదువుకున్నాం, చాలా విషయాలు ఉన్నాయి, టైం చాలదు. ఇంకొక మాట ఏం చదువుకున్నాం? కొరింథీయులకు రాసినటువంటి 2వ వాక్యం మనం ఏం చదువుకున్నామండి? మహిమ నుండి అధిక మహిమ. ఒక మాట నేర్చుకోండి, మిస్ అయిపోతేమో నేను కొన్ని మాటలు చూసి ముందుకు వెళ్ళిపోతాం. మనమందరము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, మనమందరం ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను, ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు. ముసుగులేని ముఖముతో అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పర్సనాలిటీ ఉన్నానండి, నేను ఒక అద్దము. ఎవరైనా వచ్చి ఈ అద్దాన్ని చూస్తే ఎవరు కనపడాలి? రాయకూడదు అనేటువంటి పర్సనాలిటీ కనపడకూడదు. ఇది ఒక అర్థం ఎవరు కనపడతారంటే, అర్థంలో చూసుకుంటే నీ మొహం నీకు కనపడదు, అంతేనా? ఎవరైనా వచ్చి ఈ అద్దాన్ని చూస్తే ఎవరు కనపడాలంట? అర్థము వలె ప్రతిఫలింప చేయొచ్చు ప్రభు యొక్క మహిమను. ప్రభు యొక్క మహిమను
ఈ అర్థంలో ప్రతిఫలింప చేయాలి. ఇప్పుడు ఈ వ్యక్తిని చూస్తుంటే ఈ వ్యక్తికి ఏం కనపడలేదు? ప్రభు యొక్క మహిమ, ప్రభు యొక్క మహిమ, ప్రభు కనపడాలి. ప్రభు యొక్క మహిమ ప్రతిబింబంగా కనపడాలి. నీలో ఎవరైనా చూస్తే నీలో ఎవరు కనపడాలి? ప్రభు యొక్క మహిమ, ప్రభు యొక్క మహిమ నీలో కనపడాలి. అర్థము ఎలాగైతే అర్థంలో చూసుకుంటే నీ ప్రతిబింబం ఎలాగైతే కనిపిస్తుందో, ఎవరైనా నిన్ను చూస్తే, విశ్వాసి అనేటువంటి ఒక వ్యక్తిని ఎవరైనా చూస్తే ప్రభువు కనపడాలి. ప్రభు యొక్క మహిమ ప్రతిఫలించాలి, ప్రతిఫలింప చేయొచ్చు. ఇప్పుడు నేను చూడగానే ఏం కనపడాలండి? దేవుని పిల్లలు ఎంతకాలం మనం విశ్వాసంలో ఉన్నారు, 7 సంవత్సరాలు ఉన్నారు నాకు సరే తెలియదు, కానీ ఇంతకాలం ఉన్నాం. ఓకే, ఇంతకాలం ప్రభువుని అడిగాం, శరీర అవసరాలు అడిగాం, ఇచ్చాడు. ఎందుకు చెప్పాను నేను? కన్న తల్లికి అతిథి చేస్తాం. కన్న తల్లికి శరీర సంబంధంగా ఆయన ఎటువంటి ఐశ్వర్యము ఇవ్వలేదు. ఎటువంటి ఒక ఐశ్వర్యవంతుని తల్లికి కుమారునిగా అప్పగించలేదు. అర్థమవుతుందా? ఓకే, ఇంకొక ఆప్షన్ ఉంది, సెకండ్ ఆప్షన్ ఉంది. ఓకే, ఐశ్వర్యవంతుడైనటువంటి కొడుకుని ఇవ్వలేదు, ఆత్మ సంబంధంగా ఐశ్వర్యము కలిగినటువంటి ఒక లోపాన్ని ఇచ్చాడు. ఆత్మ సంబంధమైన ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, కానీ శరీర సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇవ్వలేదు తల్లికి. మనం ఎట్లా పోతామండి? ఆయన మోసి కన్న తల్లి కంటే గొప్ప నువ్వు, ఆయన కన్న తల్లి కంటే గొప్పడు మనం ఇంకా ఎక్కువగా ఆశపడడానికి. ప్రభువుని మనం ఏం ఆశిస్తున్నాం, ఏం కోరుకుంటున్నాం? ఓకే, శరీర సంబంధంగా ధనము ఐశ్వర్యం లేదు. ఇంకో రెండో ఆప్షన్ ఉంది. ఏంటో రెండో ఆప్షన్? ఒక స్వస్థవరం చేయొచ్చు, ఒక స్వస్థవరం చేయొచ్చు. ఎవరైనా వచ్చి నెత్తి మీద వచ్చి ప్రార్థన చేయమంటే నెత్తి మీద అలా చేయబెట్టగానే వాళ్ళకి స్వస్థ కలిగిపోవాలి. ఇవ్వలేదా? పేదరికి ఇవ్వలేదా? పేదలు నీడబడితే రోగులు స్వస్థపడ్డారు, పౌరులు నడికట్టు ముట్టుకుంటే స్వస్థపడ్డారు. శిష్యులకు ఇచ్చాడే, 12 మంది శిష్యులకు ఇచ్చాడు కదా, వాళ్ళు ప్రార్థన చేయగా స్వస్థపడ్డారు కదా. ఆయన విశ్వాసం ఉంచుకోవడం నేను చేసిన దానికంటే ఇంకా అధికమైనటువంటి అద్భుత కార్యాలు సుస్థగతి చేస్తాడు అన్నాడు కదా. మరి అటువంటి ఆధిక్యత కన్న తల్లికి ఇచ్చాడా? ఏమన్నా స్వస్థవరాలు ఇచ్చేసినట్టుగా ఉందా? శిష్యుడికి ఇచ్చాడు కానీ తల్లికి ఇవ్వలేదు. ఇక్కడ శిష్యుడికి ఎందుకు ఇచ్చాడంటే సువార్త ప్రకటనకు అవసరమై ఉన్నది. వాక్యమును స్థిరపరచుటకు, దేవుని యొక్క శక్తిని స్థిరపరచుటకు, రుజువు చేయుటకు. ఆయన ఏం చేసినా సరే దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను రుజువు పరచడానికి, చూపించడానికే చేశాడు తప్ప ఆ గొప్పలు ప్రదర్శించడానికి మాత్రం ఎక్కడ చేయలేదు. అవసరాన్ని బట్టి అద్భుతాలు చేశాడు, అవసరాన్ని బట్టి స్వస్థత చేశాడు. ఈ స్వస్థవరం ఇచ్చేసేసి, అమ్మా నువ్వు ఏం బాధపడతావని నువ్వు వృద్ధాప్యం వరకు వాళ్ళ మీద ఏం డిపెండ్ అవుతావు? ఈ వరాన్ని ఇస్తున్నా, నువ్వు శుభ్రంగా ఒక బాగా వేసుకున్నావు, కూర్చో, ఎవరైనా వస్తే ప్రార్థన చేయి, వాడి ఇచ్చిన ప్రార్థనతో హ్యాపీగా నీ జీవితాన్ని వెళ్ళవచ్చుకో అని చెప్పేసి ఎక్కిపోవాలి. అదేమన్నా జరిగిందా? తల్లికి గొప్ప వరాలు ఇవ్వలేదు. ఇక్కడ నువ్వు మోకరించి ప్రార్థన చేయగా నీకు వరాలు వచ్చేసేయాలి. విశ్వాసానికి నీకు ఐశ్వర్యం వచ్చేయాలి. కొద్ది గొప్ప సేవ చేసేవాళ్ళైతే వరాలు వచ్చేసేయాలి. ప్రాస్పరిటీ ప్రీచింగ్ ఎక్కువైపోయింది. యేసు నమ్ముకున్నావా? యేసు నమ్ముకుంటే చాలు, నీ రోగాలు పోతాయి, నీ పేదరికం పోతుంది, నీ దరిద్రం పోతుంది, ఆయన పోతే ఇది వచ్చేవాడు ఐశ్వర్యం గొప్పలు దెబ్బలు గంపలుగా ఇచ్చేస్తాడు. ఉందండి ఇది వాక్యంలో. బాహ్య పురుషుడు, ఈ శరీర సంబంధమైనటువంటి, ఈ బాహ్య సంబంధం, లోక సంబంధమైనటువంటి ఈ శరీరం దినదినము కృషించిపోయేదండి. దినదినము పాతబడిపోతుంది. ఈ రోజు నేను ఈ వస్తువు వేసుకున్నాను, వచ్చే సమయం ఇంకా పాత అయిపోద్ది, పై సమయం ఇంకా పాత అయిపోద్ది. ఈ పాత అయిపోయే దాన్ని బట్టి నువ్వు ఎందుకు బాధపడతావు, ఎందుకు అడుగుతావు, దీని గురించి ఎందుకు ప్రయాసపడతావు? పాత
అయిపోయింది తీసి అవతల పడేస్తాం, వాళ్ళు కొంతమంది తీసుకోవడం ఆగిపోతాం. ఎవరైనా క్రిస్మస్ పండుగ జనవరి పండుగ రాగానే మనకు పాత్రలు చాలా ఉన్నాయి అయ్యి పెట్టుకుని తిరుగుదాం, పాల్పట్లు వేసి తిరుగుదాం ఎవరైనా కోరుకుంటారా? కొత్తవి కావాలి, కొత్తవి కావాలి. ఈ కృషించిపోయేటువంటి శరీర సంబంధమైన ఏదైతే కొత్తవి కావాలి. ఆత్మ సంబంధమైన అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడాలి. ఒక నూతనమైనటువంటి కోరికలు రావాలి, నూతనమైన ఆలోచనలు రావాలి. ఏంట నూతనం? మహిమ నుండి అధిక మహిమ. అసలు మహిమ అంటేనే తెలియకుండా ఆ మహిమ అంటే ఏంటి ఆ స్పృహ లేకుండా ఉంది సగం ఈ జనాలు. మహిమను కూర్చినటువంటి జ్ఞానము తెలియకుండా ఉంది. మహిమను కూర్చినటువంటి జ్ఞానం తీసుకోవడం తప్పితే ఇంకంతకంటే గొప్ప విషయం మరొకటి లేదు. చూడండి ఇక్కడ ఏమనుంది? 4వ వచనం 4:4 కొరింథీయులకు రాసిన 7వ పత్రిక 4:4. దేవుని స్వరూపిణి క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశమును వారికి ప్రకాశింపకుండా నిమిత్తం. క్రీస్తు మహిమను కనపరచు సువార్త, క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము. ఈ సువార్త ప్రకాశం ఏ సువార్త ప్రకాశము? క్రీస్తు మహిమను కనబరిచే సువార్త. ఇక్కడ 2 ప్రకాశాలు ఉన్నాయి. ఈ లోక సంబంధమైన ప్రకాశం ఉంది, సువార్త. ఇప్పుడు మన ఏ ప్రకాశానికి ఏ సువార్త ప్రకాశానికి వెళ్ళిపోతున్నామంటే ఈ బాహ్య పురుషుని గురించినటువంటి సువార్త ఎక్కువైపోయింది, అంతరంగ పురుషుని గురించి చెప్పేటువంటి సువార్త తక్కువైపోయింది. క్రీస్తు మహిమను కనబరచు సువార్త, క్రీస్తు మహిమను కనబరచు సువార్త, ఐశ్వర్యమును కనబరచు సువార్త కాదు ఇది. దేవుని దగ్గరికి వస్తే లోక సంబంధమైన ఐశ్వర్యాన్ని కనబరచుకోవడానికే ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వబడుతుంది ఈ దినాల్లో. ఏ సువార్త కావాలి? క్రీస్తు మహిమను కనబరచు సువార్త కావాలి. క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేతలకు గుడ్డితనము కలుగజేస్తుంది. గుడ్డోడైపోతున్నారు. ఎవరైనా సరే ఇంతకాలం నువ్వు దేవుని నమ్ముకుని ఇంతకాలం దేవుని సన్నిధికి వస్తూ ఇంకా లోక సంబంధమైన ఏమి తినుమా, ఏమి తాగుమా, ఏమి ధరించుకుందుమా, ఈ కృషించిపోయేటువంటి బాహ్య పురుషుడు బాహ్య శరీరాన్ని గురించి నువ్వు ఇంకా అడుగుతున్నావు, ఇంకా దానికోసం ఏడుస్తున్నావు, దానికోసమే తిరుగుతున్నావు, దానికోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే ఈ లోకంలో జీవించినంత మట్టుకి ఈవెంటి దౌర్భాగ్యుడు నీకంటే దౌర్భాగ్యాలు కాదు. దేని కొరకు మనం రావాలి ప్రభు దగ్గరికి? క్రీస్తు మహిమను కనబరచు సువార్త. అసలు ఈ సువార్త అర్థం కాకుండా ఈ లోక సంబంధమైన యుగ దేవత గుడ్డితనం కలిగజేసేస్తున్నాడు. విననివ్వకుండా చూడనివ్వకుండా గుడ్డితనం కలిగజేస్తుంది సార్. సంఘాల్లో ఇదిగో ఈ సువార్త ప్రకాశం మనకి వెలగనివ్వకుండా, మన హృదయాల్లో వెలిగింపబడినవ్వకుండా, మన మనసులో వెలిగింపబడినవ్వకుండా ఈ సువార్త ప్రకాశం నీలోనికి, నీ హృదయంలోనికి, నీ మనసులోనికి, నీ ఆత్మలోనికి వచ్చి నిన్ను వెలిగిస్తే నువ్వు ఎక్కడ వెలిగిపోయి దేవుడు రాజ్యంలోకి వెళ్ళిపోతావో, దేవుడి బిడ్డగా మారిపోతావు, అనేక మందిని వెలిగించేస్తామని చెప్పేసి ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలుగజేస్తుంది. ఇప్పుడు ఈ గుడ్డితనం నుంచి మనం బయటికి రావాలి. 5వ వచనం, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించుగాలని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మన హృదయములను ప్రకాశించెను. మా హృదయములో ప్రకాశించను కనుక మేము మమ్మల్ని గురించి ప్రకటించుకున్నది కానీ క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాం. ఈ రోజుల్లో స్వార్థ ప్రకాశం అంటే మమ్ముల గురించి ప్రకటించుకుంటారు, తమల గురించి తాము ప్రకటించుకుంటారు. ఇది ఎక్కువైపోయింది. మమ్ముల గురించి మేము ప్రకటించుకున్నట్లేదు కానీ ప్రభుల గురించి ప్రకటిస్తున్నాం. ఏంటి ప్రకటన? తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములు ప్రకాశించెను. ఏదైనా స్వార్థ విన్నాము అని అంటే దేవుని మహిమను గురించిన జ్ఞానము నువ్వు తెలుసుకోవాలి. ఒక గంట సేపు
నువ్వు వాక్యం వినేలేవంటే, దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళాము అని అంటే, క్రీస్తుని గురించి, క్రీస్తుకు ఉన్నటువంటి మహిమను గురించినటువంటి జ్ఞానము నువ్వు పొద్దున గొప్పగా తెలుసుకుంటాడు. ఆ మహిమను గురించిన జ్ఞానము మా హృదయములలో ప్రకాశించేను. ఇప్పుడు మన హృదయాలు ఏం ప్రకాశించాలండి? ఈ నూతన సంవత్సరంలో మన హృదయాలు, మన మనసులో ప్రకాశించవలసింది ఏంటి? క్రీస్తును గూర్చిన, క్రీస్తు మహిమను గూర్చిన, క్రీస్తును గూర్చిన జ్ఞానము అలా ఉంది. క్రీస్తు మహిమను గురించిన జ్ఞానం, క్రీస్తు మహిమను గురించిన జ్ఞానం గురించి మాట్లాడు. క్రీస్తు గురించిన జ్ఞానం ఏంటో తెలుసా? క్రీస్తు గురించిన జ్ఞానం ఏంటి? ఏసై నమ్ముకుంటే అప్పులు తీరిపోతాయి, రోగాలు పోతాయి, ధనవంతులు అయిపోతాం, విద్యావంతులకి పాస్ అయిపోతారు, ఉద్యోగాలు వచ్చేస్తాయి, ఐశ్వర్యులు అయిపోతారు, దేనికి లోటు లేదు. పచ్చిగా గల చోట్ల ఆయన నన్ను పోరాట చేస్తుంది. ఇది మన ఎక్స్పెక్టేషన్. పచ్చిగా గల చోట్ల అంటే గొర్రెలు ఏం చేస్తుంది? పచ్చిగా బాగా తిని 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 తినలేక తిని ఆ గడ్డి మీద పడుకుని హాయిగా నిద్రపో. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను అంటే అది ఎట్లా అయిపోయిందంటే, పచ్చిక బాగా ఏసై దగ్గరికి వస్తే పచ్చిక బాగా దొరికింది, బాగా తింటానికి బాగా పచ్చిక దొరికింది, హాయిగా నిద్రపోవాలి. హాయిగా నిద్రపోవాలంటే మళ్ళీ రోగం ఉంటే నిద్రపోలేము, జబ్బులు పోవాలి. ఇంతే ఈ పచ్చిక గల చోట, పచ్చిక గల చోట. ఏసై దగ్గరికి ఎందుకు వస్తున్నారు ఆయన అంటే పచ్చిక బాగా దొరుకుతుంది, పచ్చిక బాగా తిని నిద్రపోవచ్చు. ఆ స్టేజ్ దాటి రావాలండి. ఓకే, అది అవసరమే. అది ఇచ్చిన తర్వాత ఇక ఈ పచ్చిక తిని నిద్రపోవడం మీ అల్టిమేట్ గోల్? నో. ద నెక్స్ట్ స్టెప్ ఇంకోటి ఏంటో తెలుసా? పద్మములు ఉన్న చోట మందను, పరమగీతము 2వ అధ్యాయం 16వ వచనం. పద్మములు ఉన్న చోట మందను మేపుస్తున్నాడు. అక్కడ పచ్చిక గల చోట పచ్చిక తిన్న గొర్రెపిల్లేమో పచ్చిక బాగా తిరిగి నిద్రపోతుంది. పద్మములు ఉన్న చోట గొర్రెపిల్ల మేస్తూ ఉంది. మెళుకువగలిగిన ప్రార్థన జీవితం. ఇది కావాలి ఇప్పుడు మనకి. మనం సెకండ్ స్టేజ్కి వచ్చేసేయాలి. ఇంకా మనం రక్షణ సువార్తలు వింటూ పాలు తాగుతూ కూర్చుంటే కుదరలేక, రక్షణ సువార్త ఉంది, రాజ్య సువార్త ఉంది, స్వస్థత సువార్త ఉంది, రాకడ సువార్త ఉంది, మహిమ సువార్త ఉంది. ఇంకా మనం రక్షణ గురించే చెప్తాం. ఇంకా పాలు తాగుతూనే ఉంటాము, ఇంకా రక్షణ గురించే వింటా ఉంటాము, ఇంకా పాలు తాగుతూనే ఉంటామా? బలమైన ఆహారం ఎప్పుడు పుచ్చుకుంటావు? ఎప్పుడు బలంగా తయారవుతావు? ఎప్పుడు నడి వయసులోకి వస్తావు? ఎప్పుడు ప్రధానము చేయబడతావు? ఎప్పుడు బలవంతులు అవుతావు? ఎప్పుడు బలవంతురాలు అవుతావు? ఎప్పుడు సాతానును వేసేటువంటి అగ్ని బాణములను ఆర్పడానికి శక్తివంతురాలు ఎప్పుడు అవుతావు? ఇంకా ఎఫ్ఎస్సీకి రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చాలా మంది పాలు తాగుతూ చాలా ఈ జీవితం బాగుంది, గడ్డి ఈ పచ్చగడ్డి పచ్చిక ఇదంతా బాగుంది, చాలు ప్రభావం ఈ పచ్చిక ఇదంతా బాగా నో. అందుకు కాదు, సాతాను వేసి అగ్నిమానాన్ని ఆర్పివేసి, సాతాను ఎదిరించి, సాతాను యుద్ధము చేసి, సాతాను గోడ కూల్చివేసి, ఇరుకు గోడలు కూల్చివేసి, అందులో నుంచి ప్రయాణించి యెరూషలేముకి వెళ్ళిపోయేవాడు కావాలి ఈరోజు. ఐగుప్తులు దాటి యెరికోను పడగొట్టి యెరూషలేముకి నూతన యెరూషలేముకి వెళ్ళేటువంటి సైనికులు కావాలి. అటువంటి సైనికులుగా తయారు కావాలి. అటువంటి సంఘాన్ని కోరుకున్నాడు. ఎప్పటికీ తిండి తిండి తిండి, రొట్టెలు చేపలు ఏ సైడ్ వస్తే రొట్టెలు చేపలు నో. చాలండి, ఇచ్చింది చాలండి, తిన్నది చాలండి బాబు. ఈ కృషించిపోయే శరీరానికి ఎంత పెట్టినా వేస్ట్. ఇది భరించలేదు కూడా ముందు ముందు, ఇది ఏ పెట్టినా తినలేదు కూడా, డైజెస్ట్ చేసుకోలేదు, అరించుకోలేదు. ఇది అయిపోతుంది. ఇది క్షీణించిపోయే శరీరం ఇది. ఈ బాధ్య పురుషుడు, ఈ బాధ్య శరీరము కృషించిపోయేది. నువ్వు ఎంత చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎన్ని మందులు వేసినా, ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా ఇది కృషించిపోయేదే. రోజు రోజుకి కృషించిపోయేది. దాని గురించి ఎందుకు బాధపడతావు? దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు? దాని గురించి టైం వేస్ట్ చేస్తావు? నూతన పరచబడుతున్న అంతరంగ పురుషుడు ఉన్నాడు. అంతరంగంలో ఒక ఆత్మ ఉంది. అది దినదినము నూతన పరచబడుతూ ఉండాలి. ఒక్కరోజు కాదు, ఒక్కరోజు తెలియదు. దినదినము ఆయన రాకడ పర్యంతము దినదినము నూతన పరచబడుతూ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే మహిమ పెడతారు.
టార్గెట్ ఏంటంటే ఆ మహిమ మేఘంలోకి వెళ్ళాలి. మహిమ మేఘం అని చెప్తున్నాం. ఆ మేఘం పేరేంటి? మహిమ మేఘం. మహిమ మేఘంలోకి వెళ్ళాలంటే మహిమ శరీరాలు వెళ్తాయి. మహిమ మేఘంలోకి వెళ్ళాలంటే మహిమ శరీరాలే వెళ్తాయి. రక్తమాంసముల దేవుని రాజ్యమును, మళ్ళా చెప్తున్నా, రక్తమాంసముల దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరు. ఈ శరీరము మార్పు చెందాలి, మహిమ శరీరంగా మార్చబడాలి. ఎవరైతే మార్పు చెందుతారో, ఎవరైతే మార్చబడతారో వాళ్ళే మహిమ మేఘంలోకి వెళ్తారు. మహిమ మేఘంలోకి వెళ్ళాలంటే అసలు మహిమ అంటే ఏంటో తెలియాలి కదా. ఆ మహిమ అంటే ఏంటో తెలియాలి కదా. అందుకే అంటాడు ఇక్కడ, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. మహిమ నుండి అధిక ప్రభు యొక్క మహిమను అర్థం వల్లే ప్రతిఫలింప చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే, ఆ పోలికగానే, ప్రభు పోలికగానే మార్చబడుచున్నాం. ఏంటో మార్పు చెందేది? ఏ మార్పు రావాలి? ఏమి నూతనత్వం రావాలి? ఈ నూతన సంవత్సరంలో నీ నుండి ప్రభువు కోరుకునే నూతనత్వం ఏంటి? మహిమ నుండి అలా ముందు ప్రైమరీ మహిమే లేదు, ఇంకా అధిక మహిమలోకి వెళ్తారు. ప్రైమరీ అసలు మహిమ అంటే మనకు తెలియకుండా మామూలు మహిమ, నార్మల్ మహిమనే పొందుకు లేకుండా ఉంటాం. అధిక మహిమలోనే వెళ్తాం. ఇప్పుడు నార్మల్ మహిమ ఇచ్చేసాడు. ఇప్పుడు ప్రభు బాలుడుగా రావడంతో ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశం. ఎవరి చుట్టూ? మన చుట్టూ. అక్కడ గొడవనే కాదు, మన అందరి చుట్టూ ప్రభు మహిమ ప్రకాశించింది కదా. ఆ మహిమను మనం స్వీకరించాలి. ఒక మాట చెప్తానండి, ఆ సిగ్నల్ అయిపోయిందండి, టైం అయిపోయింది, పూర్తి చేస్తారు 5 నిమిషాలు. ఇప్పుడు పేదరు గారు ఉన్నాడు. ప్రభు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. సముద్రం అడకాలం అయిపోయింది, ప్రభు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. అందరూ భయపడిపోయారు. ప్రభు మేము నశించిపోతున్నాం సహాయం చేయమని అడుగుతున్నారు. ఆయన అలల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. అందరూనేమో అలలు చూసి, సముద్రం పొంగుడు చూసి భయపడిపోతున్నారు. యేసు ప్రభు నీటి మీద నడుస్తుంటే అందరూ కూడా ఆయన ప్రభు, ఆయన దైవ కుమారుడు కాబట్టి నీటి మీద నడుస్తున్నాడు. శాంతిపతి ఇవి అడుగుతున్నారు. అందరూ ఆలోచన అంతవరకు ఉన్నాయి, కానీ పేదల ఆలోచన డిఫరెంట్గా ఉంది. అందరూనేమో ఏదో ఈ అలల నుండి, ఈ ఉపద్రవం నుండి బయటపడిపోతే అంతే చాలు, ప్రభు వస్తున్నాడే, ఇది అలలు తగ్గించేస్తాడు, ఏదో బయటకు తీసుకుపోతాడని అంతవరకే ఆలోచిస్తున్నారు. ఏదో అలల నుండి బయట పట్టడం వరకే ఆలోచిస్తున్నారు. కానీ పేదరేం ఆలోచించాడు తెలుసా? పేదరేం అడిగాడు? నువ్వే దైవ కుమారుడు అయితే నేను నీటి మీద నువ్వు నడవడం గొప్పదనం కాదు. ప్రభు ఆయన దైవ కుమారుడు, మహిమ బాలుడు, మహిమ శరీరంలో ఉన్నాడు. ఆయన రూపాంతరమైన మహిమ శరీరాన్ని చూపించాడు. పేతురు, యోహాను, యాకోబులకు చూపించాడే లేదా? ఆయన వస్త్రాలు కూడా దగ్గర మెసిపోయినాయి కదా. అది మహిమ శరీరం. తనలో ఉన్నటువంటి మహిమను వాళ్ళకి కనపరిచాడు. ఇప్పుడు పేదరి ఏమడుగుతున్నాడు తెలుసా? ఆయన అడిగిందేంటి తెలుసా? నీకేంటి బాబు, నువ్వు దైవ కుమారుడివి, మానవుడిగా లోకానికి వచ్చావు, నువ్వు నీటి మీద నడుస్తావు, గాలిలో నడుస్తావు, అలల మీద నడుస్తావు, నువ్వు నడిస్తే నాకేంటి గొప్ప, నేను నడవాలి. ఆ మహిమ ఏదో నాకు ఎంత ధైర్యంగా కోరిక అడగండి. ఎందుకంటే అది ఇదే ప్రశ్న. ఏమన్నా బాబా దగ్గరికి వెళ్ళి నీ దగ్గర ఉన్న మహిమ నాకు ఇచ్చి ఇవ్వమంటే ఇస్తాడు. ఒక్కరో ఇవ్వమంటే ఇస్తాడు. ఎక్కడి నుంచో తీసుకుంటాడు, ఒక చేయిస్తాడు, అథారిటీ. కానీ తన దగ్గర ఉన్న మహిమని ఇచ్చి ఇవ్వమంటే ఇస్తాడు. కానీ ఇక్కడ యేసు ఏం చేశాడు? పేతురు నీటి మీద నడవడానికి అవకాశం ఇచ్చాడు. పేతురు నీటి మీద నడిచాడంటే కొన్ని అడుగు. చాలా మంది ఏం చెప్తారంటే పేదలు నీటిలో మునిగిపోయాడు. అప్పుడు మనకి ఎంత ఆనందమో పేదలు నీటిలో మునిగిపోయాడు. పేదలు నీటిలో మునిగాడండి. తర్వాత మునిగి లేపాడు, నడిచాడు, తర్వాత ఎన్నో అద్భుతం చేశాడు, ఎంతో సువార్త జరిగించాడు. మునిగిపోయిందని చూస్తావు, నడిచిందని చూడు. ఏదో నడిచిందని చూడటం, నడిచిన దాని గురించి చెప్పడం కూడా మునిగిపోయి ఈ ఇంటి పెద్ద నడిచి ఉంటాడు. మునిగే ముందు
నడిచాడా లేదా? నడిచాడు అని అంటే ఆ కొద్దిసేపు ఆయన కొన్ని అడుగులు నడిచి ఆ కొన్ని అడుగులు నడిచినా కానీ ఆ కొంతసేపు ఆయన శరీరము మహిమ శరీరంగా మార్చబడింది. మహిమ శరీరం స్వభావం ఏంటంటే గాల్లో తేలిపోతుంది, అది నీటిగా నడుస్తుంది, మధ్యాహ్నం ఎగిరిపోతుంది, రక్త మాంసములు ఆవిరైపోతాయి. అది మహిమ శరీరం ఉన్న లక్షణం. ఆ కొద్దిసేపు పేదల శరీరాన్ని మహిమ శరీరం మార్చాడు. రూపాంతరం కూడా మన ఏ శరీరం అయితే ఉందో యేసు ప్రభువుకి తన మహిమ శరీరం ఎట్లా అయితే చూపించాడు అటువంటి స్వభావాన్ని పేదకు అక్కడ ఇచ్చాడు. కాబట్టి నీటి మీద కొన్ని అడుగులు నడిచాడండి. కొన్ని అడుగులు నడిచిన తర్వాత ఆయన మన అవిశ్వాసం వచ్చింది. మన వెనక్కి తిరిగి చూసాడు, చాలా రకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. అతిశయం వచ్చేసింది, నేను కాబట్టి నడుస్తున్నానని అతిశయం వచ్చేసింది. మనం పోవడం మొదలెట్టాడు. ఏముంది ప్రభు నాడు కదా లేపాడు. తర్వాత మరి ఎంతో సేవ జరిగించాడు. అయినా తపస్సు ఒక మానవుని ఒక దేవుడు తనకున్న మహిమను ఒక మానవునికి ఇచ్చి మహిమ శరీరంగా మార్చి అక్కడ మహిమను ఇచ్చాడా లేదా? అంతే మనకు కావాల్సింది. అంతకుముందు చూస్తే ఆ చనిపోయినటువంటి లాజరుకు తన మహిమను ఇచ్చి బ్రతికించాడు. బ్రతికున్న పేదలకు తన మహిమను ఇచ్చి నీటి మీద నడిపించాడు. ఒక మాట చూపిస్తాను, మాట చూపించి నేను ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి సమస్తము తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము తన మహిమగల శరీరమునకు సమరూపముగా మార్చును. మన దీన శరీరము ఇదే శరీరము కృషించిపోయే శరీరం. దోమ పుడితే మలేరియా వచ్చి చచ్చిపోయే శరీరం. మనదం అనిపించే కదా, ఒక దోమ పుడితే తట్టుకోలే శరీరం ఇది, అది దీన శరీరం. కరోనా కంటికి కనపడేది క్రిములు దూరిందంటే చచ్చిపోయే శరీరం, తట్టుకోలేని శరీరం. ఈ దీన శరీరము తన మహిమ గల శరీరములకు సమరూపం ఈక్వల్. తన మహిమ గల శరీరమునకు అంటే నీటి మీద నడిచిన శరీరం, రూపాంతర కొండ మీద మారిపోయిన మహిమ శరీరం, ఆకాశములో మెగాసురుడై వచ్చేటువంటి ఆ మహిమ శరీరం తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా ఈ దీన శరీరాన్ని మార్చబోతున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మన ప్రభు నియమడగాలి, ప్రభు నువ్వు త్వరగా రాబోతున్నావు, నువ్వు వచ్చే నాటికి ఈ శరీరాన్ని మహిమ శరీరం మార్చుకునే స్థితి నాకు అనుగ్రహించమని అడగాలి. ఇంకా అంతేగాని ఇంటికి పట్టకు ఇంటికి ఒంటికి. ఒక పెద్ద అంటాడు, ఆ యేసు ప్రభు నమ్ముకున్నాను, నాకు 50 ఏళ్ళ నుంచి యేసు ప్రభు నమ్ముకున్నాను, ఆ యేసు ప్రభు దయ వల్ల నాకు తిండికి పట్టకు ఇంటికి ఒంటికి ఏమీ లోటు లేదండి, ఈ జీవితానికి ఇంతే చాక్లెట్. ఏం విశ్వాసం? ఎందుకు వచ్చిన బ్రతికాడని? యేసు ప్రభు నమ్ముకుని 50 ఏళ్ళు అయిందంట. సీనియర్ మోస్ట్ సంఘ పెద్ద ఒక ఆయన యేసు ప్రభు నమ్ముకుని 50 ఏళ్ళు అయింది. ఆ ప్రభు దయ వల్ల నాకు మంచి ఇల్లు ఇచ్చాడు, కారు ఇచ్చాడు, తిండికి బట్టకు ఇంటికి ఒంటికి మందులు ఊరుకోవడానికి దేనికి లోటు లేదు, ఆయన నిద్రపోగలుగుతున్నాను, ఈ జీవితానికి ఇంతే చాలు, అదే తీసుకోవచ్చు. ఇదేం సాక్ష్యం? దరిద్ర సాక్ష్యం. తిండికి బట్టకు ఒంటికి ఇంటికి లోటు లేకుండా ఉంటే చాలు, అందులో వచ్చేవాళ్ళు యేసు ప్రభు దగ్గరికి. ఈ లోకంలో జీవించినంత మట్టుకి, ఈ బ్రతుకాలం మట్టుకి, ఈ కృషించిపోయేటువంటి ఈ భాగ్య పురుషుడు, కృషించి నశించిపోయి ఈ భాగ్య పురుషుని అవసరాలు తీసుకోవడానికి వస్తున్నావా? అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడి మహిమలోకి వెళ్ళిపోయేటువంటి వాడిని సిద్ధపరచుకుని మహిమలోకి వెళ్ళడానికి ఆ సిద్ధపాటు కోసం వస్తున్నాం. ఎందుకు కోసం వస్తున్నాం? మనం 50 సంవత్సరాలుగా వస్తానంట, శరీర అవసరం తీసుకోవడానికి వస్తున్నాడు. ఆత్మ సమాధానం అవసరం ఎప్పుడు తీర్చుకున్నాడు. తన మహిమ గల శరీరమునకు సమరూపం గలదానిగా మన శరీరాన్ని మారుస్తున్నాడు. ఆయన ఇంతకంటే గొప్ప ఆదిత్యం ఇప్పుడు ఇది అడగాలి మన ప్రభువుని. ఒక మాట చెప్పి నేను ముఖ్య చేస్తాను. యోహాను పత్రిక 17 మొదటి యోహాను 3:2 ఒకసారి చదవండి మాట. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. వినండి,
రక్షించబడి యేసు రక్తంలో కడగబడి దేవుని పిల్లలుగా మనం పిలవబడుతున్నాం. ఇంతే కాక దేవుని పిల్లలు రక్షించబడ్డాం, ఓకే, రక్షణ పొందుతున్నాం, దేవుని హ్యాపీగా మనం వెళ్తున్నాము. ఇప్పుడు మనము అచలము, ప్రియులారా, ఇప్పుడు మనము ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. అంతే, అక్కడ అయిపోయారండి. దేవుడు పిల్లలైన చాలండి. దేవుడు ఆయన దగ్గర కింద గొప్పగాడు, పచ్చిగా చూడడం ఎదుగాడు, ఆయన తిని నిద్రపోవచ్చు, ఇంకేం అవసరం లేదు నీ జీవితానికి అనుకుంటే ఈ యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రాలకు గుడ్డిదనం కలుగు చేసి ఆ మహిమ ప్రకాశము నీరు వెలగకుండా చేస్తుంది జాగ్రత్త. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి, ఏడా నెక్స్ట్ మనము ఇక ముందు ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ప్రత్యక్షమైనప్పుడు రెండు రాకడలు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము, ఆయనను పోలియుందుము. ఆయన చూడటం మాత్రమే కానీ ఆయనను పోలియుందుము. ఆయన ఎలా ఉన్నాడో అలా పోలియుందుము. ఈ దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. మనమందరము మార్పు పొందుదుము. అది మన ఎక్స్పెక్టేషన్. ఈ నూతన సంవత్సరంలో ప్రభు దగ్గర నుంచి ఆశించవలసింది ఈ మార్పు కావాలి, ఈ పోలిక కావాలి, ఈ మహిమ పోలిక కావాలి, ఈ మహిమను పొందుకోవాలి. ఆనాడు గొర్రెలకు నువ్వు అడగకుండా మహిమని ఇచ్చేవా, చుట్టూ నీ యొక్క మహిమను ప్రకాశింపజేసిన ప్రభువా, నీవు లోకానికి వస్తూనే మహిమను తెచ్చావు, మహిమను సామాన్యునికి ఇచ్చావు. మూసి అంతటి వాడే ఎంతో దీనంగా దయచేసి నీ మహిమను కనబరుచుకోవు అంటే తప్ప ఆ మహిమ ఇది దొరకలేదు. అటువంటి అడగకుండా, పెట్టకుండా, ఆశించకుండా, ఏం లేకుండా సామాన్యమైన మానవులకు మహిమను ఇచ్చిన ప్రభువా, నాకు కూడా అటువంటి మహిమని నీ మహిమ పూలికలోనికి మార్చు. నువ్వు మహిమ మేఘాసీనుడికి వచ్చినప్పుడు నీ మేఘంలోనికి ఎగిరి వచ్చేటువంటి ఆ మహిమ శరీరాన్ని నాకు అనుగ్రహించు, అందుకు సిద్ధపరచు. ఇది మన యువత అడగాల్సింది. మాలో ఉన్నటువంటి అంతరంగ పురుషుని దినదినము నూతనపరచు. నీ వాక్యముతో కలుగు, ఉదక జలము, వాక్యముడు ఉదక జలము, ఉదక స్నానము. అలా దినదిన నూతనంగా మార్చబడాలంటే ఉదక స్నానం కావాలంట. వాక్యమైన ఉదక స్నానం, ఎఫెసు 10:5 ఉదక స్నానం ఈ శరీరాన్ని శుద్ధి